మనల్ని నాశనం చేయడానికి ఎవ్వరు అవసరం లేదు. పాకిస్తాన్ వాడు అవసరం లేదు, ఆఫ్ఘనిస్తాన్ వాడు అవసరం లేదు, ఎనిమిది అవసరం లేదు. మనకి మనం చాలు, మనకి మనమే. జస్ట్ లైక్ ఎలా అంటే భస్మాసుడు ఉంటారు తెలుసు కదా, ఏం చేస్తాడు? వాడికి చావు లేకుండా వరం కోరుకుంటాడు కాదు, అక్కడ ఒకే ఒక వరం ఇస్తారు కాదు. ఇక్కడ ఏంటి, అక్కడ వాడు ఎవడి తల మీద చేసినా వాడు బూడిదైపోతాడు. సో లాస్ట్కి ఏమవుతుంది, వాడి తల మీద వాడిని చేసిన వాడే వేస్తాడు. సో సేమ్ మనం కూడా అంతే, మనం తిరిగి 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 మన చెయ్యి మన నెత్తి మీద వేసుకుంటున్నాం. సో మనకి మనమే నాశనం అయిపోతున్నాం. సో ఓకే, సో ఇంకా మనం బ్రిటిషర్స్ ని ఫాలో అవుతున్నామా? ఫాలో అవుతాం లేదా? 100% పక్కాగా ఫాలో అవుతున్నాం. మనకు ఒక పెద్ద వర్డ్ చెప్పాను వాళ్ళ క్లాస్ లో కూడా, రెజల్యూషన్ అనే వర్డ్ ఉంటుంది. ఎప్పుడు తీసుకుంటాం? ఎందుకు? న్యూ ఇయర్ మందా? న్యూ ఇయర్ మందేనా? మరి ఎందుకు న్యూ ఇయర్ రోజు తీసుకోవాలి? ఆగస్ట్ 15 తీసుకుంటే ఎవరు వద్దంటారా? జనవరి 26 ఎవరు వద్దంటారా? లేదంటే ఉగాది రోజు తీసుకుంటే ఎవరు వద్దంటారా? మరి ఎందుకు డిసెంబర్ 31 నైట్కే తీసుకోవాలి? అంటే జనవరి 1 ఇంకా మనం వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తాం. ఇంకా మనం జనవరి 1 న్యూ ఇయర్ అమ్మా, కొత్త సంవత్సరం కాదు. కొత్త సంవత్సరం ఏంటి? ఉగాది. ఉగాదిని కొత్త సంవత్సరం అంటారు. న్యూ ఇయర్ అంటే మనం ఇంకా బ్రిటిషర్స్ ని ఫాలో అవుతున్నాం. హ్యాపీగా వాళ్ళు వేసిన బాటలోనే మనం చక్కగా తిరుగుతున్నాం. మనకి మనమే మోసం చేసుకుంటున్నాం. అన్ని కూడా మంది. ఎవ్వరు మనకి ఏం కూడా చేయాల్సిన అవసరం లేదు, మనకి ఎవరు ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. మనం చక్కగా అన్ని నేర్చుకుంటాం. చక్కగా అన్ని నేర్చుకుంటాం. ఏంటి పనికి వచ్చేవో పనికి రానివా? పనికి రానివే నేర్చుకుంటాం. ఎందుకంటే పనికి వచ్చి మనకి అంత ఇంట్రెస్ట్ గా ఉండదు. స్పీచ్ ఎవరైనా మహాత్మా గాంధీ గురించి, జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పారు, మనకి ఎంత ఇంట్రెస్ట్ గా ఉండదు. ఏం వింటాం లేదు వాళ్ళ గురించి. ఏమన్నా హీరోయిన్ గురించి, హీరో గురించి ఒక సినిమా స్టోరీ చెప్తే అబ్బా అక్కడే ఉంటాయి. అసలు ఎక్కడ కదలమన్నా కదలమనం, ఎంత చక్కగా వింటామో. అంటే బయోగ్రఫీకి ఆటోబయోగ్రఫీ మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం. మనం దేనికంతా చూపిస్తాం? ఫిక్షనల్ స్టోరీస్. ఏంటవి? ఫిక్షనల్. ఏంటి ఫిక్షనల్ అంటే? మనం ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని రోజులని చెప్పుకోవచ్చు. మనం ఏం చేస్తాం? మనం అట్రాక్ట్ చేస్తాయి, బాగా అట్రాక్ట్ చేస్తాయి. మనం కూడా వాటికే అట్రాక్ట్ అవుతాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పక్కన పెట్టాలి. ప్రతిదాన్ని కూడా సోషల్ మీడియా ఎంత దరిద్రం అంటే మనం తయారైంది తెలుసా? హ్యూమానిటీ కూడా రీల్లోనే చూస్తాం. హ్యూమానిటీ కూడా రీల్లోనే, అది రియాలిటీ కదా. మరి రీల్లో చూస్తామండి, అక్కడ రీల్ చూసేసి ఓ మనం అక్కడ కండతడి పెట్టేసుకుని దానికి ఒక కామెంట్ పెట్టేసి అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతామో, నేను దానికి ఒక కామెంట్ పెట్టానని చెప్పేసి అయిపోయింది అంతే. అక్కడతో మన హ్యూమానిటీ, కైండ్నెస్, ఆనెస్టీ, ఎవ్రీథింగ్ ఇస్ డన్, అయిపోయింది. ఇంకేంటి? రీల్కి రియాలిటీకి కూడా తేడా తెలియట్లేదు మనకి. ఒక సినిమా చూస్తాం, అందులో పనికొచ్చేది ఏం కూడా ఫాలో అవ్వం. మనం పనికి రాందే తీసుకుంటాం. చక్కగా బయటికి వెళ్తాం, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటో, మన వే ఆఫ్ టాకింగ్ ఏంటో. ఇక్కడ చూస్తున్నా కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్గా అసలు ఏం మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. కాన్షియస్ లో ఉంటారో తెలియదు, అన్కాన్షియస్ అయిపోతారో తెలియదు. అమ్మాయి అంటే అమ్మాయిలాగా మాట్లాడాలి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం కాదు. అమ్మాయి అమ్మాయిలా మాట్లాడి బాగుంటుంది అంతే. ఓ వచ్చేసింది 80 సంవత్సరాలు కంప్లీట్, ఇది 80th ఇండిపెండెన్స్. దేనికి? ఏం చేసామని చెప్పండి. మనం ఒకటి సాధించాం, ఒక్కటి. అప్పుడు మొన్నటి వరకు బ్రిటిషర్స్ దోచుకున్నారు, తర్వాత మనమే దోచుకుంటున్నాం. వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం అంతే. మనమే దోచుకుంటున్నాం, మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. గుడితోడు అప్పారావు గారు చెప్పారండి, ఆయన ఒక చిన్న పద్యం చెప్పారు. ఏంటి? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. మనుషులే, మనిషి. ఎక్కడ నేను విన్నా మనిషి అంటే ఏంటంటే చాలా బాగా చెప్పారు, ఒక కాంపిటీషన్లో చెప్పారు. మనిషి అంటే మనీకి షీకి మధ్యలో గుడ్డు చచ్చిపడట. మనీకి షీకి మధ్యలో గుడ్డు చేస్తారంట, వాడే మనిషి అంట.
టకాయింపు. కానీ వాడు కామెడీ చెప్పాడు కానీ సీరియసే కదా, సీరియసే. మనం యాక్చువల్ 10th క్లాస్లో మనం చదవాలి, కానీ మనకి చదువు తప్ప ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఉంటాయి కొన్ని, ఏంటో మనం చాలా అట్రాక్ట్ చేస్తుంటాయి, వాటి వైపే వెళ్తుంటాం. కొంతమంది ఏవేవో చేసుకుంటున్నారు, అది మనకు తెలుసు. మళ్ళీ మనకి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఏం కూడా అవసరం లేదు, మనకు తెలుసు కదా మన గురించి. మన గురించి మనకు చాలా బాగా తెలుసు, మరి ఇక్కడ పేరు చెప్తే బాగుంది మళ్ళీ. సో వాటికి కొంచెం ఆ మనీకి దగ్గరైనా పర్వాలేదు. 10th క్లాస్ తర్వాత మనీకి దగ్గర అవ్వండి, ఆ తర్వాత దగ్గర అవ్వద్దు. ఎందుకు? అది చాలా డేంజర్. అది మనకు టైం ఉంటుంది, మనకు పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా అన్ని చూస్తారు. సో ఇండిపెండెంట్ చాలా మంది చెప్తుంటారు క్లాస్లో, సార్ మాకు ఇండిపెండెన్స్ లేదు సార్. ఎందుకు ఉంటుంది అప్పుడే? మీకు పెళ్ళి అయిపోయిందే, పిల్ల పుట్టేశారు, మీకు ఇండిపెండెన్స్ రావడానికి ఎక్కడ పంపించారు? ఎందుకు పంపిస్తారు? టైం ఉంది ఇంకా మీకు వెళ్ళడానికి, మీరు వెళ్తారు టైంగా, మీరు అప్పుడు వెళ్ళిన హ్యాపీగా తిరిగే టైం కూడా ఉంటుంది. ఈ 10th క్లాస్ అయిపోయి కాలేజ్కి వెళ్తారు, అప్పుడు ఎలా ఉంటుంది మీకు తెలుసు. ఆల్రెడీ మీ బ్రదర్స్ సిస్టర్స్ చదువుతుంటారు కదా ఆల్రెడీ. సో వాళ్ళు ఆల్రెడీ మీరు చూస్తూ పెరుగుతారు కదా. సో మనకి ఎలా ఉంటుంది ఏంటనేది చాలా క్లారిటీ అనేది ఉంటుంది. మనకి బ్రిటిషర్స్ చాలానే ఇచ్చారు. మనం ఇప్పటికీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నాం హ్యాపీగా. వాళ్ళు వేసిన రోడ్స్ లో తిరుగుతున్నాం, వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, డ్యామ్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు కట్టినవి ఇంకా ఉన్నాయి. మనం కడితే ఏంటో, ఎలా కడితే అలా పడిపోతాయి. అంటే మనం అంత బాగా కడుతున్నామా? మన నాలెడ్జ్ అంత బాగుంది. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటి? మందనా ప్రాబ్లం? ఎవరిది అలా కడుతున్నాం అంటే? ఎవరికి ప్రాబ్లం? అంటే మనకు అన్ని కూడా ఫ్రీగా వచ్చేయాలి. మనకేంటో మన దేశం మొత్తంలో ఆంధ్ర తెలంగాణలో ఉన్న మనుషులు ఏంటంటే ఫ్రీ అంటే చాలు, జనాలు కూడా తగ్గిస్తారు. ఫ్రీ వాడే మంచోడు, ఎందుకంటే ఫ్రీ చేస్తారు కదా. 10,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, 40,000 ఇచ్చారు, ఒక 50,000 ఇస్తే వాడే మంచోడు, 1,00,000 ఇస్తే ఇంకోటి మంచోడు. ఇందాక సార్ చెప్పారు ఏంటి, ఓట్ is not for note. ఓట్ ఈజ్ నాట్ ఫర్ నోట్ అమ్మా. మీరు నోటు తీసుకుని ఓటేస్తే ఇంకంతే. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి మనం జస్ట్ మనకు ఒక క్లూ ఇస్తున్నాం, ఏంటి, మీరు మమ్మల్ని దోచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి మనమే చెప్తున్నాం. సో ఓటుని నోటుకి అమ్ముకుంటే ఏమవుతుందంటే కరప్షన్ పెరుగుద్ది. సో మనం అల్టిమేట్గా దాన్ని మళ్ళీ పే చేసి కూడా మనం రీపే చేస్తాం. మనం వాడు 100 వేస్తాం, 200 కడతాం, వాడు 500 వేస్తాం, మనం 1000 కడతాం, అంతే. ఎస్పెషల్గా లాస్ట్ ఫైనల్ ఒకటి చెప్తున్నాను, సోషల్ మీడియాలో రీల్స్ మాత్రం ఉంటాయి, లైఫ్లో రియాలిటీ ఉంటుంది. సో ఫాలో ద రియాలిటీ, నాట్ ద రీల్. వాళ్ళు వ్యూస్ కోసం, డబ్బుల కోసం మాత్రమే చేస్తారు. అవన్నీ కూడా అవన్నీ చెప్పాను క్లాస్ లో. ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. ఎక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ పడవాలి, ఎక్కడ కళ్ళు తుడుచుకోవాలన్నా కూడా స్క్రిప్టే. రియల్ లైఫ్ లో స్క్రిప్ట్ ఉంటుంది కదా, నువ్వు ఇలా వెళ్తుంటే పడతావు, అది స్క్రిప్టా? కాదు కదా, నీ ఫేట్ అది. సో దాని ఫేట్ ని నమ్మండి, స్క్రిప్ట్ కాదు. ప్రతిదీ కూడా స్క్రిప్టే. ఆన్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్ట్, ఏం కూడా ఉండదు. సో కమింగ్ టు ద రియాలిటీ, away from social media, you should be aware as well as you should be aware of social media. సో మనం ఏం చేయాలి అనేది మనకి ఎవ్వరూ చెప్పడమ్మా, మనమే తెలుసుకోవాలి. ఎవడో చెప్తాడు ప్రతిసారి వచ్చి నిన్ను 4 o'clock లేవండి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎవరు చెప్పడం, మీకు లేవాలి. ప్రతిసారి వచ్చి ఎవరు చెప్తే మీకు మోటివేట్ చేస్తాడు. సో యూ షుడ్ బి మోటివేట్ యువర్ సెల్ఫ్. టీచర్ చెప్తారు, ప్రతి టీచర్ చెప్తారు క్లాస్ కి. మనం ఏం చెప్తాం, తెలుగు సార్ చెప్పారు, 2 చెబుతూ విన్నారు కదా సార్, తెలుసు కదా, 2 చెబుతూ వినం మనం. 1 చెబుతూనే వింటాం, 1 చెబుతూ వదిలేస్తాం, 2 చెబుతూ వినం. 2 చెబుతూ మధ్యలో స్టోర్ చేసుకోవాలి, దాన్ని మంచిని స్టోర్ చేసుకొని చెడును వదిలేయాలి. కానీ మనం ఏంటో దరిద్రం, మంచిని మాత్రం వదిలేస్తాం, చెడును మాత్రం స్టోర్ చేసుకుంటాం.
చదువుయింది కదా. సో అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. సో మన ఇండియా ఏంటి, కల్చర్ ఏంటి, ఇవేం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా కల్చర్ మీరు ఫాలో అయిపోయి మీరు చేసేది ఏం లేదు, మీ దగ్గర చూసేది అవడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సి ఏంటి, 10th క్లాస్లో మీ టాలెంట్ చూపించి అక్కడ చూపించండి అమ్మా. క్లాసుల్లో వద్దు, కారిడార్స్లో వద్దు, కోర్టు మీద వద్దు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మీ టాలెంట్ చూపించండి. ఎక్కడ కూడా టాలెంట్ చూపించద్దు. టాలెంట్ చూపిస్తే మా టాలెంట్ చూపించేసి వస్తుంది. మరి మాకు టాలెంట్ ఉండదు కదా, మేము కూడా అక్కడే చదివచ్చాం. మీ టాలెంట్ ఒకలా ఉంటుంది, మా టాలెంట్ వేరేలా ఉంటుంది. సో ఎవరి టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంచుకుందాం జాగ్రత్తగా. మీ టాలెంట్ మీరు ఎగ్జామ్ చూపించండి, మా టాలెంట్ మీ క్లాస్ రూమ్లోనే చూపిస్తాం. క్లాస్ బయట చూపించేలా చేసుకోవద్దు. ఇది వార్నింగే అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏది అనుకున్నా అయితే నాకైతే ప్రాబ్లం లేదు. ఇది వార్నింగే. క్లాస్ రూమ్ లోపలే మీ టాలెంట్ ఉండాలి, బయట ఉండకూడదు, రోడ్డు మీద ఉండకూడదు. జాగ్రత్త ఉంటే జాగ్రత్తగా దేవుడు ఎలాగైతే మనల్ని పుట్టించాడో అలాగైనా పోతాం. లేదా లాస్ట్కి దేవుడి చిన్నగా ఏదో ఒకటి ఉండదు అంతే. అది లేకుండా అన్నీ ఉండేలాగా ఉందాం లాస్ట్ వరకు. అదేవిధంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, మనిషికి దూరంగా ఉండండి. అదేవిధంగా మనిషికి దూరంగా ఉండండి, మనసుకు దగ్గరగా ఉండండి. ఎవరి మనసుకి, ఎవరి మనసుకి వాడి మనసుకి దగ్గరగా ఉండండి. పక్క వాళ్ళ మనసుతో మన సంబంధం లేదు. అర్థమైంది కదా. మన మనసుకు మనం దగ్గరగా ఉందాం. మేడం చెప్పారు కదా, స్వచ్ఛ హృదయం. మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి. పక్కోడు ఉందని మనకు అనవసరం. మళ్ళీ పక్కోడు హృదయం స్వచ్ఛంగా ఉందా, ఇది రెస్పెక్ట్ అంటే ఏది రెస్పెక్ట్ అంటే మనకి ఇచ్చేసి నువ్వు ఇస్తావో ఇవ్వని కూర్చోవడం కాదు. వాడు నచ్చితే లేదంటే నేను ఇచ్చాను కదా నువ్వు ఇస్తావు, అది అప్పు కాదు కదా. అప్పు ఇచ్చడం మామన్నాడు, మన రెస్పెక్ట్ మనం అనలేం కదా. సో జాగ్రత్తగా ఉందాం. మళ్ళీ కూడా నెక్స్ట్ ఏంటి మనకి మళ్ళీ రిపబ్లిక్ డే ఉంది కదా. మేడం గారు చెప్పారు ఏం చేయాలో. సో మనకేంటంటే ప్రాబ్లం, మనకి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డే తేడా తెలీదు. ఆ జెండా వదిలేయండి, ఆ మధ్యలో తేడా తెలియదు ఏంటో. ఏదో జెండాకి రెత్తండి వెళ్తారు అంతే. ఆ సెలవు అక్టోబర్ 2 సెలవు అందుకే గుర్తుంటది. జనవరి 31 సెలవు ఉండదు, గుర్తుండదు. ఎందుకంటే సెలవు కాదు కదా. మనకి సెలవు ఉన్నవి గుర్తుంటాయి. సంక్రాంతి అసలు ఇంకా బాగా గుర్తుంటాయి కదా. ఎప్పుడు సెలవు వస్తా, సెలవు వచ్చిన రోజులు గుర్తుంటాయి. మనకి సెలవు గుర్తుంటాయి. మనకి అల్లు సీతారాములు గుర్తుండేది సెలవు లేదు కదా. సెలవు డాలర్ కూడా అని గుర్తుండేది మనకి. అర్థమైంది కదా. సార్ చెప్తారు కదా, లాస్ట్ లో ఎవరు వచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళే కరెక్ట్. ఏదో ఒక డైలాగ్ ఉంటది, అయ్యగానే కరెక్ట్ అన్నట్టు. లాస్ట్ లో ఎవరు వచ్చి వాళ్ళు టిక్ పెట్టిన వాళ్ళే కరెక్ట్. అర్థమైంది కదా. సో జాగ్రత్తగా ఉందాం. మళ్ళీ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే ఇలానే సెలబ్రేట్ చేసుకుందాం. అంటే మీ ప్లేస్ లో మీ జూనియర్స్ వస్తారు, మీరు ఇంకో దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. సో ఎనీవే, హ్యాపీ 80th Independence Day to all the teachers and my beloved students. Thank you.